సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటుంది ఏపీఎస్ఆర్టీసీ. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని చెబుతోంది. ఇక మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. సంక్రాంతి బస్సులకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారని అయితే తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం సంక్రాంతి కాలంలో ఉండేటటువంటి ఏవైతే ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా దాదాపు ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఏం చేస్తున్నారు ఏంటి మనం అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? అలా ఈసారి సంక్రాంతికి అన్ని రకాలుగా సిద్ధమేనా? ఈసారి ఏం చేసామంటే జిల్లాల నుంచి మనం వేరే డిపోల నుంచి అటు రాజమండ్రి నుంచి, రావులపాలెం నుంచి, గోకవరం నుంచి ఏదైతే ఎక్కువ ఈ ట్రావెలింగ్ ఉంటుందో గోదావరి జిల్లాల సైడ్కి అటు నుంచి మనం భీమవరం కానీ నరసాపురం కానీ అట్లా ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి ముందుగానే డే వైజ్ ఇన్ని బస్సెస్ ఈ మార్నింగ్ టైం ఇన్ని, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం ఇట్లాగా ఒక షెడ్యూల్ ఇచ్చేసాం. సార్ అయితే వైజాగ్, హైదరాబాదు, అలాగే చెన్నై, బెంగళూరు ఇలాంటి చోటికి కూడా ఈ మధ్య ఇటు నుంచి అటు నుంచి ఇటు కూడా పండగల వేళ ట్రావెల్ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. వాటికి ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారు? లాస్ట్ ఇయర్ ఏమైందంటే జనవరిలో ఈ పండగ రోజులు అనేవి సోమవారం, మంగళవారం, బుధవారం రావడం జరిగింది. అంటే ఇమీడియట్లీ టు వీకెండ్. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏమైందంటే శనివారం, ఆదివారం, మరీ ముఖ్యంగా శుక్రవారం ఈవినింగ్ అనేది ఎక్కువగా పబ్లిక్. సో మొత్తం ఆ ట్రావెలింగ్ ఆ లోడ్ అంతా కూడా 2 days మీద పడింది బిఫోర్ ఫెస్టివల్. బట్ వేరేజ్ ఈసారి ఏమైందంటే ఆ పండగ రోజులు అనేవి మనకు బుధవారం, గురువారం, శుక్రవారం రావడం జరిగింది.